నమస్కారం అండి. మా నాన్నగారి పేరు చిరుకు రామరయ్య. మాది సత్తెనపల్లి గల్లా క్రాస్ ఆలపాడు. మా నాన్నగారు చాలా ఇబ్బంది పడతా ఉండేవాళ్ళు. నడవలేకపోవటము, నీరసపడటం, మెట్లెక్కలేకపోవటం చేసేవాళ్ళు. అయితే ఏం ప్రాబ్లమ్ ఏంటి అని చెప్పి ఇతను డాక్టర్‌ని అడిగితే వాళ్ళు గుంటూరుకి పంపించారు. జనరల్ హాస్పిటల్‌కి. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని టెస్టులు చేసిన తర్వాత ఏ ప్రాబ్లమ్ లేదు అని చెప్పిన తర్వాత మళ్ళీ బోన్ మ్యారో టెస్ట్ బ్లడ్ బాగా తగ్గిపోవటంలో బోన్ మ్యారో టెస్ట్ చేద్దామని చెప్పి చేశాడు. చేస్తే దాని ద్వారా ఏమైందంటే దాంట్లో రిపోర్ట్‌లో ఆహ్, ఇట్లా బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని చెప్పి తెలిసింది. దాని ద్వారా మనం ఏం చేయాలో అర్థం కాక వెంటనే కొంతమందిని సేకరించి హైదరాబాద్ కొన్ని హాస్పిటల్‌లు చెప్పడం జరిగింది. వాటిలో మనం అన్ని హాస్పిటల్ తిరిగి చూడగా ఎవరు రెస్పాన్స్ గానీ, లేదా చెప్పే విధానం గానీ సరిగ్గా లేకపోవటం వల్ల ట్రీట్మెంట్ కూడా సరిగ్గా ఇస్తారా అనే నమ్మకం మాకు కలగలేదు. కలగపోవటం వల్ల తర్వాత మళ్ళీ మనం చిన్నంగా వేరే వాళ్ళు రిఫర్ చేసి హాస్పిటల్‌లో విజయవాడ దగ్గర ఉన్న కానూరులో ఏఓఐ అంటే అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ అనే హాస్పిటల్‌లో మాలిక్ సార్ అని ఉంటారు. మాలిక్ అంటే రాజేష్ మాలిక్ గారు అని ఉంటారు డాక్టరు. ఆయన కలవండి అని చెప్పారు. మనం ఆయన కలిసిన తర్వాత మొత్తం ఆయనకి మన ప్రాబ్లమ్స్ ఏంటి సో వాటన్నీ చెప్పాము. చెప్పిన తర్వాత మాలిక్ సారు మొత్తం చూసి రిపోర్ట్‌లు మొత్తం చూసి, సరే ముందు జాయిన్ చేయండి మొత్తం అన్నారు. మనం జాయిన్ చేసి మాలిక్ సార్ గారికి అప్పజెప్పాం మా నాన్నగారిని. చెప్పిన తర్వాత గత 3 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల క్రితం మేము వచ్చి మాలిక్ సార్ గారికి అప్పజెప్పాం. 2 నెలలు మాలిక్ సార్ గారిని మేము పక్కనుండి మాలిక్ సార్ మీద నమ్మకం పెట్టుకొని మేము పక్కన ఉన్నాం అంతే. ఓన్లీ సేవలు చేయడానికి మేము ఉన్నాం. మిగతాయి మొత్తం డాక్టర్ గారే మొత్తం ఇంట్లో పేషెంట్‌లాగా చూసుకొని మమ్మల్ని బాగా చూశారు. చూసి ఈరోజు బ్రహ్మాండంగా నడవటంలో గానీ, ఇంకా ఓపికలో గానీ, తిరగటంలో గానీ బ్రహ్మాండంగా చేశారు మాలిక్ సారు. అంతే నర్సులు గానీ, ఇక్కడున్న ఆయాములు గానీ ఎవరైనా సరే అందరూ మాకు బాగా వెలివిచ్చారు. మేము పిలవంగానే రావటం గానీ, ఏదన్నా దబిక్కన ఏదైనా ఇబ్బంది అనిపించినా వచ్చి వెంటనే దగ్గరుండి బాగా చూశారు. చాలా హెల్ప్‌ఫుల్‌గా ప్రతి ఒక్కళ్ళు బాగా హెల్ప్‌ఫుల్‌గా చేశారు మాకు. అంతేకాకుండా ఈరోజు చాలా మాలిక్ సార్‌కైతే అసలు మాకు ఒక దేవుడు అని ఎలా ఉంటాడంటే మాలిక్ సార్‌ని చూసి దేవుడు అనే భావంతోనే ఉండిద్ది మాకైతే ఈ రోజుకైనా సరే, ఈ క్షణమైనా సరే. ఎందుకంటే అసలు ఇంక వల్ల కాదు అనుకున్న పేషెంట్‌ను మాకు ఈరోజు మా చేతిలో పెట్టారు. ఇవాళ హ్యాపీగా ఉన్నాము అంటే కారణం మాలిక్ సార్ గారే మాకు.